హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. నేను మీ భవిత. ఈరోజు వీడియోలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే పచ్చి బఠానీలతో టేస్టీ స్నాక్ ఐటెంని చూపించబోతున్నానండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే గ్రీన్ పీస్ కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు పచ్చి బఠానీలు వేసుకోండి. అందులో 2 చిన్న ముక్కల అల్లం, అలాగే 1 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్లా కాకుండా ఇలా బర్బర్గానే మిక్సీ పట్టుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పచ్చి బఠానీల పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ను, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీరను వేసి నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లవర్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకొని బాగా కలుపుకోండి. మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే పచ్చి బఠానీలోనే కాస్తంత వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, ఆ వాటరే సరిపోతుందండి. అందుకు మనం వాటర్ కలుపుకోవట్లేదు. ఇప్పుడు మనం కట్లెట్స్ని తయారు చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్లో అన్ని కట్లెట్స్ని తయారు చేసుకుందామండి. మీరు ఈ కట్లెట్స్ని ఏ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చండి. కట్లెట్స్ అనేవి కాస్తంత మందంగానే ఉంటాయండి. కాస్తంత మందంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్తంత వేడెక్కిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్స్ అన్నిటినీ నిదానంగా అన్ని కట్లెట్స్ని ఇలా ప్యాన్ మీద అరేంజ్ చేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా నిదానంగా టర్న్ చేసుకొని మరొక వైపును కూడా ఫ్రై చేసుకోండి. మరొక వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. కట్లెట్స్ అన్ని గోల్డెన్ కలర్లో వచ్చేదాకా టర్న్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసేసుకున్నామండి. నెక్స్ట్ వీటన్నిటి ఒక ప్లేట్లో తీసుకోవడమేనండి. అంతేనండి, వేడి వేడి కట్లెట్స్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.